విషయాన్ని వెంటనే విరమించుకోవాలి. కళాకోరణం చేయడం విరమించుకోవాలి. అటువంటి ఆలోచన ముఖ్యమంత్రి మానుకోవాలని విరమించుకోవాలని గట్టిగా అంటే మరి విరమించుకోవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. గాంధీ గారు వచ్చి అందశ్రీ గీతాన్ని ఎట్లయితే రాష్ట్ర గీతంగా ప్రకటిస్తున్నారో పాత లోగోను కూడా 10 ఏళ్ల క్రితము గౌరవ కేసీఆర్ గారు, మాన్యశ్రీ కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తెచ్చిన ప్రదాత ఏదైతే లోగోను పెట్టిండో అదే లోగోను కంటిన్యూ చేయాలని వరంగల్ బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాద సంఘం డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా లోగోలో ఏమైనా మార్పులు చేయదలుచుకుంటే మీరు దాశరథి గారినో కాళోజీ గారినో ఆచార్య జయశంకర్ గారి ఫోటోలు పెట్టండి, అట్లే అమరవీరుల స్తూపం మధ్యలో వేయండి. కానీ చార్మినార్ను కానీ కాకతీయుల కళాతోరణాన్ని కానీ తొలగిస్తారంటే వరంగల్ బార్ అసోసియేషన్ దాదాపుగా 3,000-4,000 మంది లాయర్లు ఈ అప్పుడైతే తెలంగాణ కోసం ఎట్లా ఉద్యమించినామో అప్పుడు ఉద్యమిస్తాము. ఇప్పుడు ఏదైతే రామప్పను యునెస్కో గుర్తించిందో కళాతోరణాన్ని వరంగల్ కోటను కానీ ఈ 1000 స్తంభాల గుడిని కానీ యునెస్కో గుర్తించడానికి రెడీ ఉంది. మన సంస్కృతిని, మన తెలంగాణ సంస్కృతిని ఈరోజు సమైక్యవాదైన ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలగిస్తారంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని న్యాయవాదుల సమక్షాన హెచ్చరిస్తున్నాము. జై గారు, శ్రీ రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యలో ఈ రాష్ట్ర చిహ్నాన్ని అంటే లోగోను ఒక రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రను చేంజ్ చేసే క్రమంలో ఆయన ఉద్దేశం కనబడుతున్నది. ఇది హర్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ మనం కష్టపడి సబ్బండ వర్గాలు అన్ని ప్రజలు, అందులో న్యాయవాదుల పాత్ర ముఖ్య పాత్ర. తెలంగాణ సాధనలో అన్ని పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా తెలంగాణ సాధించుకున్నాం. ఎంతోమంది త్యాగం చేసి ఎంతోమంది త్యాగమూర్తులు అమరవీరులై ఎంతోమంది త్యాగ ఫలంతో ఇక్కడ తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ లోగో కూడా అందరికీ ఆమోదయోగ్యంగా, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అన్ని పార్టీలు కూడా ఆమోదయోగ్యంగా ఆ లోగో తయారు చేయడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరినీ పిలిచి అఖిలపక్షం పెట్టి అందరికి ఆమోదయోగ్యంగా ఈ కాకతీయ కళా తోరణము అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కాకతీయ సామ్రాజ్యం అనేది ఒక ఓరుగల్లు పట్టణము, కళలకు కానాచి కళా నిలయము, ఆ యొక్క కళా తోరణం అనేది ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్. అందరూ ఆమోదించినటువంటి ఆ కళా తోరణం చిహ్నాన్ని తొలగించి మళ్ళీ వేరేది పెడతారంటే అది ఆమోదయోగ్యం కాదు. ముఖ్యమంత్రి మారుతున్నంత మాత్రాన ఈ లోగోను చేంజ్ చేయడము, ఒక రాష్ట్రంలో లోగోను ఇష్టం ఉన్నట్టు చేంజ్ చేయడం కరెక్ట్ కాదు. అది సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి కూడా తీసుకోవాలి. ప్రజలు ఎవ్వరూ దాన్ని అంగీకరించరు. మేము దాని మీద ఒకవేళ ముఖ్యమంత్రి గారు దాని మీద పునరాలోచించి అది విరమించుకోకపోతే మేము దాని ఉద్యమం మళ్ళా సంబంధ వర్గాలు తెలంగాణ ఉద్యమం ఎట్లా పార్టిసిపేట్ అయినా మేమందరం వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నాం. అటువంటి వాటి మీద కానీయం ఆ చిహ్నాన్ని అట్లే ఉంచాలి, ఎప్పటికీ అది ఫరెవర్ కొనసాగించాలి. దానికి అది ఏదైతే ఇప్పుడు ఈ తెలంగాణ పాటను ఎట్లయితే ఆమోదించిందో ఇది కూడా అట్లే ఆమోదించాలని ముఖ్యమంత్రి గారికి నేను మనవి చేస్తున్నా మా న్యాయవాదుల తరఫున. ఎందుకంటే ఇక్కడ యావత్ తెలంగాణ న్యాయవాదులు దాన్ని ఎవరు ఆమోదించరు. ఎందుకంటే అటువంటిది మేము వ్యతిరేకిస్తాం. దానికి మేము ఆ ఉద్యమం చేస్తానికి కూడా మేము తయారు అని మేము. ఓకే. తెలంగాణ ప్రజలందరికీ రాబోయే అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చేయదలుచుకున్న మార్పులు చేర్పుల గురించి మేము ఒక అభిప్రాయానికి వచ్చి ఈ రోజున మా అభిప్రాయాన్ని తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర అవతరణ తర్వాత రాష్ట్రానికి కావలసినటువంటి గుర్తు, జెండా లేదా సాంస్కృతిక యొక్క చిహ్నాలను ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ, ఉద్యమ సారథులు అందరూ కూర్చొని ఒక నిర్ణయం చేయడం జరిగింది. అటువంటి చిహ్నాన్ని ఈ రోజున
ఎప్పుడో 12వ శతాబ్దంలో కట్టినటువంటి కాకతీయ రాజులు కట్టినటువంటిది, తెలంగాణ యొక్క అస్తిత్వానికి చిహ్నమైనటువంటిది. అటువంటి దాన్ని మార్పు చేస్తామని, అదేవిధంగా ఎందరో లక్షల మంది తెలంగాణ ప్రాంత ప్రజలు చనిపోయినటువంటి ప్లేగు గురించి చనిపోయినటువంటి సందర్భంలో వారిని గుర్తు చేసుకునే విధంగా మెమోరియల్గా కట్టినటువంటి చార్మినార్ని తొలగించి వేరే గుర్తులేవో పెడతామని చెప్పి ఒక ప్రపోజలు వార్తలు యూట్యూబ్లలో వార్తాపత్రికలలో రావడం, దాన్ని ఫ్లోట్ చేయడం జరిగింది. ఇదొక కుట్ర. ఎందుకు అనంటే ఒక వార్త యొక్క రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుందని ప్రజల్లో చూడటానికని ఒక వార్తను వదిలిపెట్టినారు. ఆ వార్త నిజమే అయితే మేమందరం దాన్ని ఖండిస్తున్నాం. ఎన్నో త్యాగాలకు వచ్చి ఎన్నో కష్టాలు భరించి తెలంగాణ చేసుకున్న తర్వాత ఆ తెలంగాణకు సంబంధించినటువంటి గొప్ప చిహ్నాన్ని తొలగిస్తాము లేదా మార్పులు చేస్తాము అని అంటే ఈ సమాజం ఒప్పుకోదు. అందులో న్యాయవాదులు అసలు ఒప్పుకోరు. మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర ఏమిటనేది. ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా వెళ్ళి ఆ తెలంగాణ ఆకాంక్షను బయటపెట్టే విధంగా ఆ అభ్యర్థుల విజయానికి మేము కృషి చేశాం. అదేవిధంగా ఈరోజు ఈ మార్పులు కనుక చేయాలని సంకల్పించి మేము అసెంబ్లీలో పెడతాము లేదా ఇక్కడ మార్పులు చేస్తాం అక్కడ మార్పులు చేస్తామంటే ఊరుకునేది లేదు. దానికి దగ్గర ఉద్యమాన్ని దేవతీస్తాం. ప్రభుత్వం అటువంటి ఆలోచన విరమించుకున్నామని ప్రకటించేదాకా, అసెంబ్లీ వస్తున్న ప్రకటించేదాకా ఉద్యమం కొనసాగుతుందని కూడా మేమందరం తెలియజేస్తాం. జై తెలంగాణ.